ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు. తండ్రి బాటలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ఏపీకి వచ్చారని అన్నారు. టీడీపీ వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రేపు జరగబోయే షర్మిల ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని మస్తాన్ వలి పిలుపునిచ్చారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపటి రోజున మహానాయకుడు మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శ్రీమతి షర్మిలమ్మ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయించిన సందర్భంగా గుంటూరు నుంచి పెద్ద ఎత్తున తరలివేటటువంటి కార్యక్రమంతో పాటు ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలకి ప్రజా సంక్షేమానికి మార్గం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి భావంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. నాడు 1994 అప్పటి రోసయ్య గారు పిసిసి అధ్యక్షులుగా ఉండి అట్లానే 99లో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితి సందర్భాన్ని గుర్తు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు 2018లో 5-6 పార్లమెంట్ స్థానాలుంటే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే మేము రాజీనామా చేస్తా ఉన్నాం, నాకు 25 పార్లమెంట్ స్థానాలు ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి గొంతు మీద కాలేసి తొక్కి మీకు